వెట్టిగో అంటే తల తిప్పుతూ ఉండడం. అంటే ప్రయాణాలు చేసినా, చేయకపోయినా, పైకి ఎక్కడాలు లాంటివి చేయకపోయినా, లేదా నిద్ర లేకపోయినా, లేకపోతే రెస్ట్ తీసుకున్నప్పటికీ గూడా విపరీతంగా తల తిప్పుతూ ఉండడం, రొటేట్ అవుతూ ఉండడం. అంటే ఎటు చూసినా కూడా ఏదో జరుగుతుంది, వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. అలా తల తిప్పుతూ ఉండడాన్ని వెర్టిగో అంటారు. దీంట్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సెంట్రల్ వెర్టిగో, 2 పెరిఫెరల్ వెర్టిగో. సెంట్రల్ వెర్టిగో అంటే చిన్న మెదడు ఏదైనా ఇబ్బందికి గురైనప్పుడు, చిన్న మెదడులో క్లాటింగ్స్ వచ్చినా, బ్లీడింగ్ అయినా, లేదా చిన్న మెదడులో ఏదైనా కణితులు, సిస్టులు ఫామ్ అయినా, ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ సెంట్రల్ వెర్టిగో అనేది వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే వాంతులు రావడం, విపరీతంగా తిప్పుతూ ఉండడం, ఎడమ వైపు కుడివైపుకు నెట్టి వేస్తూ ఉన్నట్టు అనిపించడం, దాంతోపాటు ఏమంటారు, ఒక కాలు ఒక చేతు స్పర్శ కోల్పోయినట్టు అనిపించడం, లేదా వీక్గా అయినట్టు అనిపించడం, దాంతోపాటు మీకు మింగడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉండడం, దీంతోపాటు డబుల్ విజన్ ఇద్దరిద్దరుగా కనిపిస్తూ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి మీకు సెంట్రల్ వెర్టిగోలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పెరిఫెరల్ వెర్టిగోలో ఎలా ఉంటుంది అంటే మామూలుగా తల తిప్పుతూ ఉంటుంది, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, చెవిలో గుయ్యమనే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని టిన్నిటస్ అంటారు. అంటే చెవిలో ఏదో ఒక సౌండ్ రీసౌండ్ ఇట్లా వచ్చినట్టు అనిపించడం లాంటివి జరుగుతూ ఉంటుంది. దీన్ని పెరిఫెరల్ వెర్టిగో అంటారు. దీన్ని మనం డిటెక్ట్ చేయాలి అంటే ఓన్లీ క్లినికల్ టెస్ట్, అంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బేస్ చేసుకొని దీని ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. కానీ సెంట్రల్ వెర్టిగోలో మాత్రం ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కంపల్సరీ అవసరం పడుతుంది. ఇది చాలా వరకు క్రానిక్ అండ్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొంచెం డేంజరస్గానే మనము దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ కనబడతాయో తొందరగా అలర్ట్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 కూడా అంటే పెరిఫెరల్ వెర్టిగో ఈఎన్టీకి సంబంధం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి చెవికి, ముక్కుకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు కూడా పెరిఫెరల్ వెర్టిగో అనేది తిప్పుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ఎలాంటి లక్షణాలు మీలో ఉన్నాయి, తల తిరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి దాని తర్వాత మీరు కావాల్సిన ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు.